ఈ ఎన్నికల్లో జనసేన సాధించిన సంచలన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో జన సైనికులు, వీర మహిళలు పవన్కు అండగా నిలిచారు. టికెట్ రాకపోయినా కొంతమంది నేతలు కూడా పవన్ను నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. అయితే జనసేన జెండా కోసం తెర వెనుక ఓ వ్యక్తి కఠోరంగా శ్రమించారు. ప్రతి సభ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. మరి కూటమి ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యత దక్కనుందా? ఇంతకు ఎవరా వ్యక్తి? టేక్ ఎ లుక్. జనసేన విజయంలో కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ కష్టపడి పనిచేశారు. సమిష్టిగా పోరాడడంతో 21కి 21 సీట్లు గెలుచుకుంది ఆ పార్టీ. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. అయితే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిలో కేకే కూడా ఒకరు. అసలు ఈ కేకే ఎవరంటే జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు అలియాస్ కేకే. తెర వెనుక కేకే కష్టం వెలకట్టలేనిదని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలో కేకే పేరు తెలియని వాళ్లు ఉండరు. జనసేన అధినేత సర్వ సైన్యానికి సైన్యాధ్యక్షుడు అతనే. ఎక్కడ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరిగినా కేకే పర్యవేక్షణలో జరగాల్సిందే. దగ్గరుండి మరీ అన్ని ఏర్పాట్లను ఆయన పరిశీలించిన తర్వాతే సభలు జరిగేవి. ఇన్నేళ్లలో జనసేన అధినేత సభలు ఏ ఆటంకం లేకుండా జరిగాయి అంటే దాని వెనుక కేకే కృషి, శ్రమే ప్రధాన కారణం. జనసేన నిర్వహించిన అనేక భారీ బహిరంగ సభలను విజయవంతం చేయడంలో కేకేది కీలక పాత్ర. లక్షలాది మంది అభిమానుల మధ్య జరిగే ప్రతి సభలో అధినేతకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో కేకేది కీలక పాత్ర. గుంటూరుకి చెందిన కేకే 2017లో జనసేనకి దగ్గరయ్యారు. జనసేన అధినేతకు ఆత్మీయుడిగా మారారు. 2017కు ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో కేకే కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో కేకే కుడిభుజంగా వ్యవహరించేవారు. జనసేనలో జాయిన్ అయ్యాక ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీకి చైర్మన్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీలో 23 మంది సభ్యులు, జిల్లా కమిటీలకు సంబంధించి ప్రతి జిల్లాలో 30 నుంచి 35 మంది సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి అందరినీ ఒకే తాటి మీద నడిపించి సుమారుగా ఇప్పటి వరకు జరిగిన వందలాది కార్యక్రమాలు, సభలు ప్రోగ్రాం కమిటీ ఆధ్వర్యంలో జరిగినవే. అన్ని సభలను విజయవంతం చేయడంలో కేకేది కీలక పాత్ర. జనసేన అధినేత భారీ బహిరంగ సభ అనౌన్స్ అయిన నాటి దగ్గర నుంచి సభాస్థలికి వెళ్లి దగ్గర ఉండి మరీ ఏర్పాట్లు పరిశీలిస్తూ రాత్రింబవళ్లు కష్టపడుతూ కుటుంబానికి దూరంగా ఉంటూ పార్టీకి కేకే చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. పార్టీ కోసం ఇలా అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తికి ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇచ్చి గౌరవించే అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నట్లు జనసేన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి కేకే భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.